ఇదిగోండి ఈ ఫిష్ చూడండి బ్లూ కలర్ లో ఉంది. ఒరే దీని పళ్ళు చూడరు ఎలా ఉన్నాయో. ఓ రే ఓ కాస్ట్ ఎంతో వింటే మీకు మైండ్ పోద్ది చెప్తా. చూడండి క్రియేటివిటీ చూసారా. హాయ్ మయ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇక్కడ ఒక ఫిష్ మార్కెట్ ఉందంట. ఫిష్ మార్కెట్ అంటే అలాంటి ఫిష్ మార్కెట్ కాదు, దాంతోపాటు ఆ పక్కనే ఆ ఫ్రెష్ ఫిష్లో మరి ఏంటో నాకు తెలియదు కానీ ఆ ఫిష్లతో మనకి సీ ఫుడ్ కుక్ చేసి ఇస్తారనమాట. వెళ్ళి అది ఎలా ఉంటుంది, రేట్లు ఎలా ఉంటాయి అవన్నీ మాట్లాడుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతూ చెలో. ఇదిగోండి ఇప్పుడే వచ్చాము. ఇది వచ్చేసరికి రెస్టారెంట్ అనమాట. పొగ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. బార్బిక్యూ చేస్తారు కదా. పక్కన మార్కెట్ ఉందంట. ముందు ఆ మార్కెట్ చూద్దాం. ఫిష్ మార్కెట్ మెయిన్ ఎంట్రన్స్ ఇటు. ఇక్కడ కూడా కూర్చొని తింటున్నారు. ఇక్కడేమో ఫ్రూట్స్ అమ్ముతున్నారు. చాలా మంచి ఫ్రూట్ పడిపోయిందిరా. మన కళ్ళు పడ్డాయి పడిపోదా. ఇదండి లోపల ఫిష్ మార్కెట్ ఉంది. లోపలికి వెళ్దాం. అది చూసిన తర్వాత ఫుడ్ ట్రై చేద్దాం. చాలా రకాల సీ ఫుడ్ ట్రై చేద్దాం. అందులో ఒక బోట్లో తీసుకొస్తారంట అవన్నీ. చాలా బాగుంది. వీడియో చూశాను, చూపిస్తా. ఎక్కడికి వెళ్ళకండి. ముందైతే లైక్ చేయండి. లైక్ మర్చిపోతున్నారు మీరు మళ్ళీని. అదిగోండి మా పొట్టోడు చెప్పాడు సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దని. లోపలికి వెళ్దాం. అన్నీ సెన్సార్ గేట్లు. విన్ 250 వాచర్ ఎవ్రీ వీక్. మెరైన్ అంటే బీచ్ పక్కన మనకి చేపల మార్కెట్లు ఉంటాయి చూడు, లైక్ హార్బర్ లాగా. అలా ఊహించానురా నేను. ఒరే ఇది చేపల మార్కెట్ ఏంట్రా ఇది ఇలా ఉంది. వాటర్ కాదు, పెద్ద స్మెల్ కూడా లేదు, నీ శ్వాసన. ఎప్పటికప్పుడు ఎగ్జాస్ట్ లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి. కేరళ వాళ్ళు అందరూ మన ఇండియన్సే చేపలు అమ్మేవాళ్ళు. అరే మొత్తం ఇండియన్సేరా. ఇది తీసేయాలరా యూఏఎన్ పేరు డిమాండ్ చేయాలి మనం. ఇండియా అని పెట్టేయాలి, ఇండియా 2 అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. చాలా రకాలు. అవేమో ప్రాన్స్, షార్క్, ఇది మసీజ్ అంట, నత్త స్క్విడ్, ఇదేమో పండుగప్ప. తెలుసారా నీకు అది పండుగప్ప అని? నాకు తెలియదు పండుగప్ప. చాలా రకాలు ఉన్నాయి. పెద్ద చేపలు, టూనా. ఇలా బోల్డ్ స్టాల్స్ ఉన్నాయి అన్నమాట. ఇది లూలు మాల్ అంతుంది. ఇది కాకపోతే మొత్తం కూడా ఫిష్లే. ఇదేమి ఇది కాదు, చెరువు చేపలు, చెరువు ఐటమ్స్ కాదంట అవన్నీ. చెరువులు ఎక్కడ ఉన్నాయి? అల్ బహర్. ఎండు చేపలు కూడా దొరుకుతాయా? ఓహో, ఎండు చేపలు కూడా దొరుకుతాయి అంటే ఇక్కడ. ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి చూడండి పీతలు, బ్లూ కలర్ పీతలు. లాబ్స్టర్ తిందాం. లాబ్స్టర్. ఒరే దీని పళ్ళు చూడరా ఎలా ఉన్నాయో. ఒరే చిన్నడ పళ్ళు చూడరా. తింటావరా దీన్ని? చాలా భయంగా ఉందంటాడు. ఆ పళ్ళు చూడండి ఎంత ఉన్నాయో వీటి. ఈ ఫిష్ చూడండి ఎంత సన్నగా ఉందో. కట్ చేసారా? కట్ చేయలేదు అది. ఒరే మళ్ళీ ఇది పీత చూడు, టైగర్ లా ఉంది. టైగర్ సముద్రం ఇది టైగర్ ఏమో. ఎలా ఉన్నా ప్రాన్? వెరీ గుడ్. ఎస్ వెరీ గుడ్. ఎంత వెరీ గుడ్ అన్న మనం కొనమని తెలియదు. క్రాబ్. ఎస్ వెరీ నైస్. ప్లేస్ కొంచెం క్లాస్గా ఉంది కానీ అక్కడ మన చేపల మార్కెట్లో వదిలినట్టు రండి మా చేపలు రండి కొనేదాకా వచ్చుకుంటూ వెళ్తుంటే ముగ్గురు అడ్డగా గడ్డు కట్టేసారు. ఇదేంటి ఎలా ఉంది? నత్త నేను ఏదో చెప్పారు అర్థం కాలన్నా. ఇవా? ఒరే మళ్ళీ ఫిష్ చూడు, కలర్ చూడు ఫిష్ ఇది. ఇది మొత్తం బ్లూ కలర్ చూడండి ఎలా వచ్చింది. భలే ఉంది, వెరైటీగా. ఫుల్ రెడ్ కలర్ లో ఉంది. ఎల్లో కలర్ చేపలు ఇవి. ఒరే ఆక్టోపస్ బతుకున్న ఆక్టోపస్ అని ముట్టుకోవాలని కోరికరా నాకు. ఇదిగోండి ఈ ఫిష్ చూడండి బ్లూ కలర్ లో ఉంది. బ్లూ కలర్ ఫిష్. లాబ్స్టర్లు అయితే చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి లాబ్స్టర్లు. ఈడు నాకు పెద్ద పోటీ, ఈడు పెద్ద బ్లాగర్. నువ్వు నీ పేరేంటి, ఛానల్ పేరేంటి? ఇలా అన్నీ కాకినాడ చిన్నాడు, ఇటు దుబాయ్ చిన్నాడు. మన పల్లెటూరు పచ్చళ్ళలాగే ఇక్కడ కూడా ఏ పచ్చళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళ స్టైల్ ఆఫ్ పికిల్స్ అంట. ఇదేంటి ఇందులో మొత్తం ఏ కూరగాయలు మొత్తం వేసేసి నానబెట్టారనమాట. ఇక్కడ మొత్తం కూడా డైనింగ్ అనమాట. ఇక్కడ కూర్చొని తినొచ్చు. అమ్మ ఎన్ని నా కళ్ళ ముందు ఇక్కడ 5 కంట్రీలు పీపుల్స్ వచ్చి కనిపించారు. ఇప్పుడు అలాగా తెల్లగొన్న వాళ్ళు, నల్లగొన్న వాళ్ళు, అరబ్ వాళ్ళు, అందరూ అలా కూర్చొని తింటున్నారు అనమాట. ఒక ప్లేట్ ఇచ్చారు. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఎవరిది వాళ్ళకి సెపరేట్. ఒక షాప్ ఇక్కడ, ఒక షాప్ ఇక్కడ, ఒక షాప్ క్లియర్ ఇచ్చేసారు ఆల్రెడీ కవర్ లో. ఇదేంటి వెనిగర్ అయ్యి అనుకుంటా. బాగున్నాడు రేడు బొట్టాడు. ఇదేంటిది?
ఏదో చట్నీ, టమాటో. ఇదేమో మైనీస్, రెడ్ సాస్. ఓకే ఓకే. Yeah, spice. Okay. And طحينة. దిస్ వన్ తహీనా. طحينة, yeah. దట్ మీన్స్ మైనీస్. No. నో మైనీస్. ఓకే It's different. ఓకే డిఫరెంట్. ఓకే Tastes very good. ఇట్స్ వెరీ గుడ్ అండి. ఇది హమాస్ కాదు, హమ్మాస్ అంటే వాళ్ళు ఎవరి పేరు. ఈ లోపు మనం టైంపాస్ చేయడానికి చిప్స్, రోటీలు కూడా ఇచ్చారు కానీ చల్లగా ఉన్నాయి. కుబూస్లు ఇవన్నీ కుబూస్. ఈ లెమన్ చూడండి ఎంత ఉందో. మా వాడు పిండేసాడు ఆల్రెడీ. ఇదిగోండి దోలాడు. అరే బాబు మంట వచ్చేస్తుంది రో. ఓ రే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంట్రా. ఐటమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. అరే మంట ఎందుకు పెట్టాడు రాడు. ఓ మామూలుగా లేదు చూడండి. రే 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 రే. ఇక్కడేమో డ్రై ఐస్ పెట్టారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇక్కడేమో మంట పెట్టారు. ఐటమ్స్ అన్నీ చూపిస్తాను వరుసగా. చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. ఫిష్, ప్రాను, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇదేమో స్క్విడ్, ఇది కూడా ప్రానే. ప్రాన్ ఏంట్రా ఎంత ఉంది. ఇదంతా ప్రానే. ఇది మళ్ళీ ఫిష్, ఇది మళ్ళీ ఫిష్, ఇది వచ్చేసరికి లాబ్స్టర్, పైన చీజ్ అనమాట. దీని మొత్తం మీద ఒక్కొక్కటి టేస్ట్ చూద్దాం. గ్లౌజులు కూడా ఇచ్చారనమాట తినడానికి. మనం చేతులు కూడా కలుపుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ లాబ్స్టర్ తిన్నామా మనం? లాబ్స్టర్ ఇప్పటిదాకా తిన్నాం కాకినాడ. చూడండి మొత్తం చీజ్ అనమాట పైన మొత్తం. కింద వచ్చేసరికి మనకి ఈ లాబ్స్టర్ మీట్ ఉంటుంది. ఓ వేడివేడిగా ఉంది. కొంచెం తిన్నాం. చూస్తా టేస్ట్ ఎలా ఉంది చెప్తా. ఇది చాలా బాగుంది టేస్ట్. చాలా బాగుంది లాబ్స్టర్ టేస్ట్. చీజీ ఫ్లేవర్తో ఇంకా బాగుందిరా. చాలా బాగుంది లాబ్స్టర్. వరుసగా ఒక్కొక్క ఐటెం టేస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్తో మొదలెడదాం. ఇదేట్రా ఎంత పొరుగుంది. అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంది. నెక్స్ట్ ఇది స్క్విడ్. ఎప్పుడో బార్బిక్యూలో ఒకసారి తిన్నా స్క్విడ్. మళ్ళీ అప్పటి నుంచి తినలేదు. ఫ్రైడ్ స్క్విడ్ కొంచెం సాగుతుంది కానీ బాగుంది. సాగుతుంది, పైన కొంచెం ఉంది. టేస్ట్ చాలా బాగుంది కానీ లైట్గా సప్పగా అనిపించింది. ఇదిగోండి చిల్లీ సాస్ ఇచ్చారు కదా, దాంట్లో లైట్గా డిప్ చేసుకుంటే, ఎందుకంటే చాలా స్పైసీ ఉంది. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ ఉంది. నెక్స్ట్ ప్రాను. మరి ఇదే పోయే కాలం వీళ్ళకి. హాఫ్ ప్రాన్ కాదు, కుట్లేసాడేంటి పంప తీసాడు. కాళ్ళు రయ్యి తీయచ్చు కదరా మొత్తం. బొక్క ఏం కాదు, నీసుకోమ దబ్బుద్దేమో. ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం దీన్ని. ఇలాగా ఫస్ట్ నార్మల్గా తిందాం. సప్పగా ఉందిరా నీసు వాసన. దీని పేరు ఇందాక ఏదో చెప్పాడు, ఇదేంటో తెలీదు. దీంట్లో టేస్ట్ చూద్దాం. భలే ఉంది దాంతో, చాలా బాగుంది దాంతో. నెక్స్ట్ ఇది, దీంతో అయితే సూపర్ ఉంటుంది. మళ్ళీ చూసుకోవాల్సింది. మనకు అయ్యే కదా కావాలి స్పైసీ. బా కొంచెం సప్పగా ఉందిరా, తీయగా ఉందిరా. ఇది కూడా తినేస్తారని పంపిస్తూ తల కూడా. నెక్స్ట్ ఫిష్. అరే ఇది ఏంట్రా ఇది, గొరకాయని పంపితీసి. అవును, ఒకటి చైనా గొరక. ఎలా ఉందో. ఇది మనకి బార్బిక్యూలో అయితే సేమ్ ఇలాగే ఉంటుంది షేప్, కాకపోతే బోన్లెస్ తీసేసి వేస్తారు కదా. ఇందులో కొంచెం అది బాగా డ్రై ఉంటుంది, ఇది నార్మల్గా ఉంది. చాలా బాగుంది. అది చికెన్ అల్ఫహామ్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ తగిలింది. చాలా బాగుంది టేస్ట్, కానీ యాజ్ యూజువల్ చప్పగా ఉంది. అలాంటప్పుడే మనం ఆయుధాలు వాడాలి. ఇంకా కూడా ఇచ్చాడు ఇందులో. కాస్ట్ ఎంతో వింటే మీకు మైండ్ పోద్ది. చెప్తా. ఈ లాబ్స్టర్ చూడండి వెనక నుంచి ఎలా ఉందో ఉడుకోబెడితే. కానీ పెద్ద లాబ్స్టర్ ఇచ్చారా మనకి, దాన్ని ఓపెన్ లోపల నుంచి ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఇదంతా మీటే, ఇదంతా మీటు, ఇదంతా కూడా. డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ, ఏదో యానివర్సరీ అనుకుంటా. మ్యూజిక్ పెట్టి అందరూ క్లాప్స్ కొడతారు. క్లాప్స్ కొట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ వేస్తున్నారు డ్యాన్స్ కూడా. ఇది వచ్చి అలా నిలబడి చూస్తుంది అనమాట నా వెంక.
ఏమన్నా ఇస్తానా అని. ఏమున్నారు వాళ్ళు దానికి ఇవ్వడానికి? తిందా? తినవా? లోసం చూస్తుందేంటి? తిందా? అనవసరంగా వేసాను కదా నీకు. దీనికి తెలుగు రాదనుకుంటా. ఎలా రోజు అరబిక్ కూడా రాదా నీకు? మా పక్క రెస్టారెంటే బాగుంది. ఇంతక మ్యూజిక్ పెట్టి డ్యాన్స్లు వేసి తీసుకొస్తున్నారు. మా వాళ్ళు 4 మునగాలు తీసుకొచ్చి పెట్టేశారు. మళ్ళీ ఇంకోళ్ళు డ్యాన్స్. అబ్బాయి సేమ్ అబ్బాయి ఎలా ఉన్నాడండి ఇందాక ఇప్పటికి? మేనేజర్ అందరితో పాటలు పెట్టి డ్యాన్స్లు అయిపోయింది. అది చూసి పచ్చి చేపలు తెచ్చేసారు ఏంట్రా అనుకున్నాను. ఇంతకీ అది సెలెక్ట్ చేసుకోవడానికి తెచ్చారు. అన్ని రకాలు తెచ్చేసి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని ఫ్రై చేసుకుని తింటారు. ఇంకా బిల్లు చూసుకుంటే వాటర్కి 12 దిరమ్లు, అది 350 దిరమ్లు. రెడ్ సాస్కి కూడా డబ్బులా? సాస్ ఎవడు అడిగాడండి? రెడ్ సాస్కి కూడా డబ్బులు వేసాడు రా. 200 అంట. ఈ రెండిట్లు మరి అడగకపోయావా? అరే 250 రూపాయలు రా సాసు. మొత్తం కలిపి 400 అంటే ఎంత వలి? 10,000 రూపాయలు అంట. 9,950 రూపాయలు. 2 చేతులు జోబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అంతే. ఏం చేస్తాం, ఒక 5గురు వచ్చి కంప్లీట్ చేసేయచ్చు. మేము 4గురు, చాలా మిగిలిపోయింది. మా అక్క ఎక్కువ తినలేదు. ఒక 5గురు 6గురు కూడా తినేయచ్చు. అప్పుడు ఎంత పడుతుంది మనిషికి? 1,500 అలా పడుతుంది. పర్వాలేదు అప్పుడైతే. మేము ఇంకొక అద్భుతమైన ప్లేస్కి వచ్చాము. ఈ వెనకాల చూసుకుంటే మీరు ఓకే ఇది మీనా పోర్ట్ అంట. పోర్టే. దీనికి ఆపోజిట్ క్రియేటివిటీ చూసారా? ఒక టెడ్డీ బేర్ లాంటిది అలా పడుకుని మూడ్ని పట్టుకుందనమాట. ఇదిగోండి అది బెలూను. కింద నుంచి ఎయిర్ వెళ్తుందనమాట. అందుకని అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. అక్కడ దగ్గరికి కూడా రానివ్వట్లేదు మనల్ని. ఆ బెలూన్ వల్ల అలా గాలి ఎప్పుడు అలా గాలి వెళ్తూ మనకి అంత అందంగా కనబడుతుంది. అది చీకటి అయ్యే కొద్దీ లైటింగ్ ఆటోమేటిక్గా వెలుగుతూ ఉంటుందంట. సంక్రాంతి మన ఇండియాలోనే కాదు, ఎక్కడ కూడా మొదలైపోయింది. గాలి పటాలు ఎగరేస్తున్నారు చూడండి. రే తెగిపోయిందిరా అది. జారి పడిపోతుంది. మళ్ళీ లేపాడు గాలిలోకి. ఇదంతా పెద్ద పార్క్ అనమాట. చూడండి ఎలా ఆడుకుంటున్నారో పిల్లలు, ఫ్యామిలీలు అందరూ కూర్చుని. అసలు ఈ వైబే వేరు మాయ. అసలు ఇక్కడ పిల్లలందరూ ఫ్యామిలీతో వచ్చి, అసలు చిన్నపిల్లలు అయితే ఎంత ఆడు చూడండి, ఆడు ఎంత ఉన్నాడు చూడండి. ఆడు చూడండి. అసలు కంట్రీతో సంబంధం లేదు, లోకల్ పీపుల్తో సంబంధం లేదు, అందరూ ఒకటే ఇక్కడ. అలా కూర్చుని అసలు దుబాయ్లో టైంపాస్ చేయడం ఎంత సింపులో. ఎక్కడ పడితే అక్కడ పార్కులు, మాల్స్, 1 కాదు 2 కాదు, వేరే లెవెల్ ఇదంతా. ఇదో వేరే ప్రపంచం అంతే. వరుసగా చెట్లు, లైటింగ్ బాగుంది. ఇక్కడ ఒక కారు చూసాము. పక్కన నిలబడరు వలిగాడ ఎంత ఉన్నాడు చూడండి ఆ కారు పక్కన. అయ్యా ఇదేదో జిఎంసి అట్ట కారు. ఎంత ఉన్నాడో చూడండి వీడు. ఒరే ఈయన దాటేసింది కారు. ఇక్కడికి వచ్చింది ఎంత బోల్డ్ ఉంది. మామూలుగా లేదురా. ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయామ్మా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.